ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మాధవీలత ఎప్పుడైనా నిజంగానే ఎవరినైనా కొట్టిందా? ఎప్పుడు ఎవరిని? 10th క్లాస్లో అనుకుంటాను. 10th క్లాస్ అంటే సో ఐ నో ఎవ్రీథింగ్ కదా. ఆడు 7th క్లాస్ నుంచి ప్రేమిస్తున్నా అని నా పేరు ఒకరోజు సడన్గా ఇక్కడ మధు అని రాసేసుకున్నాడు, కోసేసుకున్నాడు. మధు అన్నది పాత ఇండస్ట్రీ నేమ్ ఏం కాదా? పాత చిన్నప్పటి నుంచి మాధవీలత. మా అమ్మ నాకు పెట్టిన ఫస్ట్ పేరు మధు, తర్వాత అనుకోకుండా మాధవీలత అని పెట్టింది. అంతేకాని మాధవి అయినంత మాత్రం మధు అని పిలవలేదు. మధు ఈజ్ మై, నేను పుట్టక ముందు నుంచే పెట్టుకున్న పేరు మధు అని ఇక్కడ రాసుకున్నాడు కత్తితో. ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి చెప్పింది నాకు, నేను ఆడుకుంటున్నాను బాగా, అక్కడ వాడికి బ్లడ్ అంతా ఇలా కారిపోతుంది అని. ఎవడాడు అని ఆడి పేరు చెప్పి ఆడికి ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడం దేనికి కదా, సో కాల్డ్ పర్సన్ అని. అప్పుడు ఎలా ఉంటుంది, నేను గర్ల్స్ స్కూల్, పక్క స్కూల్లో అబ్బాయి నా పేరు కోసుకున్నాడంటే అది 10 మందికి తెలిస్తే పరువు ఇష్యూ కదా అక్కడ. మళ్ళీ ఇది మా ఇంట్లో తెలిస్తే, నన్ను స్కూల్ మానిపిస్తే ఇన్ని భయాలు ఉంటాయి. వెళ్ళిపోయి కొట్టేయడానికి ఇది చేయడానికి అప్పుడు మా అన్నలు కూడా లేరు. మా అన్నలు అసలే ఎప్పుడెప్పుడు ఇలాంటివి దొరుకుతాయా మధుని స్కూల్ మానిపిద్దామని చూస్తూ ఉంటారు. సో మా అన్నలు నాకంటే చాలా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు అప్పటికే జాబ్స్కి వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఆవేశం వచ్చింది, ఇలా లాభం లేదు, అసలు ఏం జరిగింది అని. మధు అని నీ పేరు పెద్ద పెద్దగా చేతి మీద కోసేసుకున్నాడు, ఇలా రక్తం కారిపోతుంది అబ్బాయి కానీ, ఎలా అయినా సరే స్కూల్లో వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ చేసేద్దామని చాలా ఆవేశంతో నడుచుకుంటూ వాళ్ళ స్కూల్కి వెళ్ళి, అక్కడ ఇంకా హెడ్ మాస్టర్ రాలేదు, సో అక్కడ ఉన్న టీచర్స్ని పిలిచి వాళ్ళకి కంప్లైంట్ చేశా. నా పరువుకు సంబంధించిన విషయం ఇది, మీరు వాడికి టీసీ ఇచ్చి పంపిస్తే నా లైఫ్ బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇలానైనా మీరు టీచ్ చేసేది, మీ స్టూడెంట్ని ఇలానైనా మీరు పెంచేది, అసలు మీరు టీచర్స్ అయినా అని తిట్టాను. వాళ్ళు నాకు తెలిసిన టీచర్స్, వాళ్ళు కూడా పక్క స్కూల్ వాళ్ళైనా. సో నా మైండ్ సెట్ తెలుసు కాబట్టి, నేను రెబల్ కాబట్టి వాళ్ళు నువ్వు కూల్గా ఉండు, మేము అబ్బాయితో మాట్లాడతాము అని. సో ఆడు ఎక్కడున్నాడు అని, స్కూల్ టైంలో ఏం చేస్తారు, ఎక్కడున్నాడంటే ఎవరో చెప్పారు, అగో ఆ స్కూల్ గ్రౌండ్లో ఉన్న చెట్టు మీద కూర్చోన్నాడు. నేను అప్పుడు చెప్పాను, సార్ని ఇలా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోన్నాడు చూడు ఆ కొమ్మ మీద, వాడే దిగమని చెప్పని. సో అప్పుడు వాడిని రమ్మంటే చేయి పెట్టు అంటే ఆ ఫుల్ షర్ట్ని ఇలా అన్నాడు. చూస్తే నాకు అసలు వామిటింగ్ వచ్చింది. ఆ బ్లడ్ అంత పెద్ద పేరు రాసుకొని, నేను చెప్పి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రే నా పేరు ఫస్ట్ తుడిపేరు ఇక్కడ నుంచి అని. అదలా తుడుపుతారు అన్నాడు. ఇంకా అడ్డంగా కోసుకో, అప్పుడు పోతుంది నా పేరు అంతా, అక్కడ నుంచి కోసేసేయి ఇలాగా, ఇప్పుడు ఇలా కోసుకుంటున్నావు కదా, ఇలా కోసేసేయి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నాలో కూడా సాడిస్ట్ నిద్ర లేచింది, సో నువ్వు అడ్డంగా కోసుకొని ఆ పేరు తీసేస్తే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇంత చేసే బదులు ఇంకొంచెం గట్టిగా కోసుకోవచ్చు కదా, చచ్చిపోయేవాడివి, చస్తే దరిద్రం పోయేది నాకు అన్నాను. అంటే మనకి ఇరిటేషన్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి, అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా తిడుతుంటారు, చస్తే దరిద్రం వదిలిపోతుంది, ఎందుకు ఇంకా మమ్మల్ని బతికి హింసిస్తామని. అలాంటి ఫ్రస్ట్రేషన్లో అని తిట్టేశాను. అక్కడ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్, కంప్లైంట్ చేశాను, వాడిని ఏదో 10 days అలా డీబార్ చేశారు. సిగ్గులేని క్యారెక్టర్స్ కదా, ఆయన కూడా నా వెనక వచ్చేవాళ్ళు. అది స్కూల్ టైంలో జరిగింది. అలాంటి చాలా జరిగాయి, కాలర్ పట్టుకొని కొట్టడం, ఇంకొకరిని. అలా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో, బుద్ధి పోదు కదా నాది, నా కో యాక్టర్కి నాకు పడదు, తనవన్నీ నెగిటివ్ థాట్స్. ఎందుకులేండి, సరే ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు ఏదో వాళ్ళు మంచి క్యారెక్టర్స్, కొంచెం పెద్ద యాక్టర్స్ అయ్యారు, మంచి పేరుంది వాళ్ళకి, జాలితో చెప్పట్లేదు అన్నమాట. సిల్లీ గొడవలు. తన స్టార్టింగ్ డేస్ తన వ్యూస్ నా మీద ఉండేవి, నాకు నచ్చేవి కాదు. ఓకే, యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ కూడా నెగిటివ్ రోల్. ఎప్పుడు నన్ను అమ్మాయిని ఎలాగైనా సరే పటాయించాలి అన్నదే క్యారెక్టరు. ఆ రియల్ లైఫ్ ఆఫ్ స్క్రీన్లో కూడా అలానే చేసాడు, ఎలా అయినా సరే మాధవిని పటాయించాలి అని. అట్లా అంత నెగిటివ్. మళ్ళీ చెప్పేవాడు కూడా, ఎలా అయినా సరే నేను పటాయిస్తానని చెప్పేవాడు. అలా చెప్తే ఇంకా కాలుద్ది కదా, నాలాంటి అమ్మాయికి అలా చెప్తే ఇంకా మండుద్ది. బాగా ఒకసారి పెద్ద గొడవ పడ్డాము, మాట్లాడడం మానేసాము. ఐ హేట్ యూ అది ఇది చెప్పేసి మాట్లాడడం మానేసాము. దట్ వాజ్ అ సిల్లీ డిస్కషన్. పక్కన షూటింగ్ జరుగుతుంది, నా షూటింగ్ అయిపోయింది, వాడికి షూటింగ్ అయిపోయింది.
ఆడ వెళ్ళొచ్చు కదా, నేనంటే పడదు కదా, కానీ ఇంకా మైండ్లో ఇంటెన్షన్ ఎక్కడో ఉండడం వల్ల, లేకపోతే ఏదో పాపం ఇప్పుడు ఆర్టిస్టులు కొట్టుకున్నాక మళ్ళీ మాట్లాడుకుంటారు కదా, లేకపోతే మాట్లాడిద్దామన్న దాంతో హీస్ నాట్ సో బ్యాడ్, హీస్ గుడ్ యాక్చువల్లీ. అప్పుడు మేనేజర్, ఆ ప్రొడక్షన్కి పనిచేసే మేనేజర్, అన్నయ్య అని పిలుస్తాను తన్ని, హీ వాజ్ యంగ్. నేను ఆ అబ్బాయి, నేను ఓవర్ యాక్షన్ ఫెలోన్ కదా, అవతల వ్యక్తి నాకు నచ్చని వ్యక్తి నా ఎదురుగా నిలబడి డిస్కషన్లే, మళ్ళీ నేను తనతో మాట్లాడను, తను నాతో మాట్లాడు, ఇద్దరం కలిసి తనతో మాట్లాడుతున్నాము. ఓకే. నేను ఆరెంజ్ తీసుకొని కావాలని ఆరెంజ్ని ఇలా ఓపెన్ చేసి విదిల్చి సగం కొరికి సగం ఇలా గాల్లో విసిరేసి తొక్కలు అన్నయ్య వాళ్ళలోకి విసిరేసి అదంతా చేస్తూ ఉన్నాను. సో అన్నయ్య ఏమో పట్టుకుంటున్నాడు, ఏంటో నన్ను డస్ట్బిన్లో వాడుకుంటున్నావు కానివ్వు అని. ఆ ఆరెంజ్ రసం వెళ్ళి వాడి మీద పడింది. స్టార్ట్ గొడవ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నా మీద ఆరెంజ్ విసిరేస్తావా నువ్వు అని. నేను చూసుకోలేదు అది పడిందేమో అని. మీ ఇంత డిస్టెన్స్లోనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే నేను ఇంటెన్షనేట్గానే విదిల్చాను, నేను కొరికి విదిల్చాను, విసిరేసాను కూడా కావాలని. మంట కదా నాకు, సో ఆబ్వియస్లీ చేస్తాను సిల్లీ థింగ్స్. స్టార్ట్ అయింది గొడవ, బాగా పెద్దదైంది, కొట్లాడుకున్నాం, వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను. పాపమాడు మంచివాడు కాబట్టి, ఏంటి నువ్వు అలా అబ్బాయిని కాలర్ పట్టేసుకుంటావు, కొట్టేస్తావంటే కొట్టేస్తావు తీసి ఫట్మని కొట్టా చెంప మీద. అన్నయ్య వచ్చి ఏమన్నా కొట్లాడుకుంటారు, అసలు మీరు ఆర్టిస్ట్లా ఇంకేమన్నా చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారేంటి అని. నేనైతే కాలర్ వదలలేదు. తనేమన్నా లాగుతున్నావు నా చేయి పట్టి, అలా అసలు మీరు ఆర్టిస్ట్లా బిహేవ్ చేయట్లేదు, చాలా స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నా అంటే, ఆర్టిస్ట్ లేదు తొక్కలేదు, నాన్ సెన్స్, రేపు నుంచి అసలు నేను షూటింగ్కి కూడా రాను, వీడున్న చోట నేను అసలు షూటింగ్ అడుగు కూడా పెట్టను, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, మీరు మీ తొక్కలో ఇది అని చెప్పేసి వెళ్ళిపోయా అక్కడి నుంచి. ఆ తర్వాత నాకు ఫోన్లు వచ్చాయి, కెమెరామెన్, డైరెక్టర్, తప్పు నాదే అన్నట్లు. ఓకే. నేను చెప్తా, నేను కొట్టా, మళ్ళీ షూటింగ్ పిలిస్తే మళ్ళీ కొడతా, అంటే ఇలా బిహేవ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయాల్సి వస్తుందంటే మీరు తీసేసారు, నేనే మానేస్తానని చెప్పా. కానీ ఎవరు నన్ను తీసేయలేదు. అదొక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. ఓకే. అదేంది మరి, ఆ రోజు షూటింగ్ అయిపోయిందా మరి ఎట్లా? మా షూటింగ్ అయిపోయింది ఆ రోజు అయిపోయినాకనా? ఓకే ఓకే. అయిపోయిన తర్వాతే సో తెల్లారి మళ్ళీ షూటింగ్కి వెళ్ళారు. లక్కీగా 2 రోజులు నాకు షూటింగ్ లేదు. ఓకే ఓకే. నేను లీడ్గా చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు గో, అలా మధ్యలో ఎలా ఆపేస్తారు? చాలా మందికి సమాధానం చెప్పాలి. 2 ఆర్టిస్టులు కొట్టుకున్నారు అందుకని ఈ అమ్మాయిని తీసేసామని ఎలా చెప్తారు? ఓకే ఓకే. కాకపోతే అదే ఆర్టిస్ట్తో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి పనిచేయాల్సి వచ్చింది. అసలు వీటన్నిటి కారణం అసలు ఫస్ట్ అసలు నీకు నక్సలైట్ భావాలు ఉండేవని, కమ్యూనిజం అని చాలా, మీరు ఇంకొచ్చి గట్టిగా చెప్తే పోలీసులు పట్టుకెళ్ళిపోతారు. అసలు నక్సలైట్ భావాలు ఎలా వచ్చాయి నీకు అసలు? విన్నాను చిన్నప్పటి నుంచి అండి. అంటే నక్సలైట్ అని ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చాలామంది చెప్పేవాళ్ళు, వాళ్ళు మంచి కోసం పోరాడతారు, ప్రజల కోసం త్యాగాలు చేస్తారు, అన్యాయాన్ని ఎదిరిస్తారు, అంటే రియల్ నక్సలిజం. ఇప్పుడు అవన్నీ పోయాయి, ఆ ఎథిక్స్, ఆ వాల్యూస్ ఎవరికి లేవు అని కూడా నేను, అంటే మనం పెరుగుతూ వస్తున్నప్పుడు మనం ఎన్నో వింటాం కదా. చిన్నప్పుడు నేను విన్నది ఒకసారి టీవీ న్యూస్లో టెలికాస్ట్ చేసింది నేను చూశాను బాగా, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే. సో ఈ ఊర్లో ఈ ప్రాంతం వాళ్ళకి దొరల కింద ఉన్న భూమిని నక్సలైట్లు ప్రజలకు ఇప్పించారు, ఈ ఊర్లో ప్రజలందరూ ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే అన్నాల వల్లే. సో ఇలాంటివి విన్న వల్ల అయితే వాళ్ళు మంచోళ్ళు అనమాట, అంటే ప్రజలకు వాళ్ళు మంచి చేస్తున్నారు, సో వీళ్ళకున్న భావాలు చాలా మంచివి. సో అప్పుడు ఏమీ తెలియని చిన్నప్పుడు స్కూల్లో ఎక్కడన్నా అన్యాయం జరిగింది అలా వినంగానే నేను వెళ్ళిపోయి నక్సలైట్లో జాయిన్ అయిపోయి గన్ను తీసుకొని ఒక్కొక్కరిని కాల్ చేస్తాను, వాడంతా ఈ అమ్మాయికి అన్యాయం చేశాడు, ప్రజలకు అన్యాయం చేశాడు. సో ఇలా మాట్లాడేదాన్ని, బాగా రెబల్ ఫీలింగ్స్ వచ్చేవన్నమాట. సో గోడల మీద అలా ఎక్కడన్నా రాస్తే ఎవరో చెప్పేవాళ్ళండి, ఆ రెడ్ మార్క్స్ ఏంటి అంటే అవి నక్సలైట్లు రాసి వెళ్ళారు అనేవాళ్ళు. అవునా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఒక్కసారి చూడాలి. చిన్నప్పుడు తెలియని ఎక్సైట్మెంట్ ఫీలింగ్స్. తర్వాత పెరుగుతూ వచ్చినప్పటికీ కమ్యూనిజం ఫీలింగ్స్ అంటారు, వాళ్ళు
ఇలానే ప్రజల కోసం మంచి చేయడం కోసం పోరాడతారు అంటే అప్పుడు నేను ఫిక్స్ అయ్యా. నాకు అప్పుడే హీరోయిన్ అవ్వాలని ఉండింది. అప్పుడు అనేదాన్ని అనమాట, అయితే ఆర్టిస్ట్ కాకపోతే కమ్యూనిస్ట్. ఇది నా స్లోగన్. దీని మీద 100% రైట్స్ నావే. అలా ఆలోచన ఉండేదన్నమాట నాకు. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేయాలనిపిస్తుంది, చాలా చేయాలనిపిస్తుంది నాకు. అన్యాయం చేసిన వాడిని ఎదిరించాలనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కూడా ఉండేది నాకు చాలా. కర్తవ్యం సినిమాలో విజయశాంతి డైలాగ్ నాకు బాగా గుర్తు. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే అధికారం ఈ కాకి యూనిఫామ్కే ఉంటుంది అని. అంటే కాకి యూనిఫామ్ చాలా పవర్ఫుల్. సో మనం పోలీస్ అయితే ఒక్కొక్కరిని ఇప్పుడే అప్పుడప్పుడు కొడుతున్నాము, రోజు కొట్టచ్చు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, ఈ టీజింగ్ చేసేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పిచ్చ కొట్టొచ్చు అని చెప్పేసి నాకు అలా ఫీలింగ్ ఉండేది. బట్ నీ హైట్కి కోర్కి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ 10th క్లాస్లో అప్పుడు చెప్పాను, ఎంత చేసినా నువ్వు పెరగలేదు. ఏం చేశారండి? అంటే ఇక 15 years వచ్చినా నువ్వు పెరగలేదంటే ఇంకా నువ్వు హైట్ పెరగవు కాబట్టి నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వలేవు అని చెప్పేశారు. సో ఐ వాజ్ లైక్ బాధపడిపోయాను బాగా, చాలా దిగులు పడిపోయి టెన్షన్ పడిపోయి, అయ్యో నేను పోలీస్ ఆఫీసర్ అవ్వలేనా, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? హీరోయిన్ అవ్వాలని ఉంది, అది ఒక సైడ్. తర్వాత బాగా ఆలోచించుకున్నా, పోలీస్ ఆఫీసర్ అంత పవర్ఫుల్ ఇంకేముంది అని. అప్పుడేదో సినిమా చూసా టీవీలో, జర్నలిజం, కత్తి కంటే కలం విన్నా అన్న డైలాగ్ నాకు భలే ఎక్కింది. సో మనం జర్నలిస్ట్ అవ్వచ్చు. సో జర్నలిస్ట్ అయితే సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రజలకి సో మనం చెప్పొచ్చు, మనం రాయొచ్చు. చాలా చాలా గొప్పది జర్నలిజం. అట్ ద సేమ్ టైం హీరోయిన్ కూడా అవుదాం, అది ఇది దీనికి సంబంధం లేదు కదా. సో యాక్టింగ్ ఎవరైనా చేయొచ్చు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి. అలానే నేను జర్నలిజం ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాను, కానీ మా డాడీ పంపించలేదు. ఎంత వీక్గా ఉంటావు నువ్వు, నీకు జర్నలిజం అంతా పనికిరాదు అని.